తెలుగు రాష్ట్రాలను రోడ్డు ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్తో సహా బస్సులో ఉన్న 15 మందికి గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ క్షతగాత్రుల్ని అంబులెన్స్లో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. మెట్పల్లి డిపోకి చెందిన ఆర్టీసీ బస్సుగా గుర్తించారు. హైదరాబాద్ నుంచి మెట్పల్లికి వెళ్తుండగా రేణికుంట బ్రిడ్జి వద్ద ఈ ప్రమాదం జరిగింది. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపైన వడ్ల లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ని వెనక నుంచి బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. శ్రీనివాస్, ఈ ప్రమాదం ఎప్పుడు జరిగింది, ఎట్లా జరిగింది? రాంగ్ రూట్లో వెళ్తున్నాయా, లేదంటే ఎదురెదురుగా ఢీకొన్నాయా, లేకపోతే వెనక నుంచి ట్రాక్టర్ని బస్సు ఢీకొందా? అసలు ప్రమాదం ఎట్లా జరిగింది, ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? రాజేష్, ఈ రోజు ఉదయం దాదాపుగా 5 గంటల సమయం లోపల ఇటు రాజీవ్ రహదారి పైన వడ్ల లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొన్నటువంటి పరిస్థితి. ఇటు హైదరాబాద్ నుంచి మెట్పల్లికి బయలుదేరినటువంటి ఆర్టీసీ బస్సు వడ్ల లోడుతో వెళ్తున్నటువంటి ట్రాక్టర్ ను ఒక్కసారిగా రేణుకుంట స్టేజ్ వద్ద అయితే వెనుక నుంచి ఢీకొన్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే టైలర్ ను ఢీకొనడంతో ఇటు డ్రైవర్ తో పాటుగా ఆర్టీసీ లోపల ప్రయాణిస్తున్నటువంటి దాదాపుగా 15 మందికి స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. ఎందుకంటే టైలర్ ను ఢీకొనడంతో ఆ బస్సు అద్దాలు పగిలిపోయి ఆ చిన్న ఒక్కసారిగా సడన్ బ్రేక్ వేయడంతో పాటుగా ఇటు గాజు పగిలి లోపలికి వెళ్లడంతో అయితే స్వల్ప గాయాలైనటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఈ రోజు ఉదయం దాదాపు 5 గంటల సమయం లోపల ఆ ట్రాక్టర్ లోడ్ తో వెళ్తున్నటువంటి ఏదైతే టైలర్ ఆ లోడ్ తో వెళ్తున్నది, ఈ నేపథ్యం లోపల ఉదయం సమయం లోపల ఇటు మంచు కురవడంతో పాటుగా స్వల్పపాటి వర్షపు చినుకులు పడడంతో అతనికి రహదారి కనబడకపోవడం వల్లనే వెనక నుంచి ఢీకొన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఏదేమైనప్పటికైతే రాజీవ్ రహదారి పైన వరుస ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలం లోపల ఇటు 2 తెలుగు రాష్ట్రాల లోపల కూడా ఆర్టీసీ బస్ ప్రమాదం అయితే అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి నేపథ్యం లోపల మరొకసారి ఈ రాజీవ్ రహదారి పైన ఈ ట్రాక్టర్ ను వెనక నుంచి ఆర్టీసీ బస్సు ఢీకొనడం అయితే ఇప్పుడు అందరినీ భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వెంటనే అంబులెన్స్ లోపల ఇటు క్షతగాత్రులను ఇటు సివిల్ హాస్పిటల్ తరలించి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారు స్వగృహాలకు వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికైతే చిన్న గాయాలతో బయటపడడంతో అయితే పెద్ద ప్రమాదం నుంచి బయటపడేటువంటి పరిస్థితి కనబడుతుంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. తెలుగు రాష్ట్రాలు వరుసగా రోడ్డు ప్రమాదాలతో వణికిపోతున్న పరిస్థితి. తాజాగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి వద్ద వడ్ల లోడుతో వెళ్తున్నటువంటి ఒక ట్రాక్టర్ని ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో అటు ట్రాక్టర్లో ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత బస్సులో ఉన్నటువంటి వాళ్ళు తీవ్రంగా గాయపడ్డారు. సో వరుసగా బస్సు ప్రమాదాలు భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. ఇటీవల కర్నూలులో కూడా బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడంతో ఒక పెను ప్రమాదం జరిగింది. నిన్న ఇదే సమయానికి మనం చేవెళ్ల ప్రమాదం గురించి కూడా మాట్లాడుకున్నాం. చేవెళ్లలో కూడా నిన్న చాలా పెను ప్రమాదం జరిగింది, ఘోరాతి ఘోరమైన ప్రమాదం జరిగింది. ఇవాళ ఈ ప్రమాదం తర్వాత ఏపీలో సత్యసాయి జిల్లాలో కూడా బస్సు బోల్తా పడినటువంటి ప్రమాదాలు వరుసగా జరుగుతుండడంతో భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి.